బడిల పిల్లగాళ్లకు ఆటల పోటీలు ఉన్నాయి అనుకోండి. ఆళ్ళ పిల్లగాళ్లే గెలవాలని అందరు అమ్మ నాయనలు అనుకుంటారు. పోటీలు అవుతున్నప్పుడు పిల్లగాళ్లకు మంచిగా తిండి పెట్టి టిఫిన్ డబ్బా పెట్టి పంపిస్తారు. గెలిచి రావాలని దీవనార్థి పెట్టి పంపుతారు. కానీ ఎవరన్నా ఓడిపోవాలని పంపిస్తారా? పంపరు కదా. కానీ ఒక తాన అదే అయిందట. అదేందో అరుచుకుందాం పండ్రి. పాపం చింతపండు నవీను ఆయనకు నోటితో నవ్వి నొసలతో ఎక్కిరించినట్టే చేస్తున్నట రేవంత్ సారు. ఎమ్మెల్సీ ఓట్లల్లా చెయ్యి గుర్తు మీద చింతపండు నవ్వి నిలబడ్డాడు కదా. ఇవాళ ఓట్లు సుతం అయిపోయినాయి. కానీ చెయ్యి పార్టీ వాళ్ళు ఎవ్వరు ఆయనకు ఓటేయలేదట. ఆయనకు ఓటేయొద్దని రేవంత్ సారే చెప్పిండని బయట మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పార్టీ ఆయనను ఎందుకు ఓడగొట్టుకుంటారని అనుమానం వస్తున్నదా? కానీ అసలు కథ ఆడనే ఉన్నదులా. ఈ చింతపండు నవీను యూట్యూబ్ ఛానల్ పెట్టి 2-3 పార్టీలు తిరిగిండు. వైపు తీరు మాట్లాడు ఆయనకు అలవాటేనాయే. ఇక కాంగ్రెస్ లో ఉండుకుంటూనే రేవంత్ సార్ను, కోమటిరెడ్డి వెంకన్నను, ఉత్తమ్ కుమార్ సార్ను ఇట్లా చెయ్యి పార్టీలు ఉన్న పెద్ద మనుషులందరినీ నోటికొచ్చిన మాటలన్నీ తిట్టిండు. ఇక వాళ్ళు ఇవన్నీ మనసులో పెట్టుకున్నారట. అందుకే అసలు టికెటే ఇవ్వద్దని అనుకున్నారట. కానీ చింతపండు నవీను ఛానళ్లలో నిలబడి మళ్ళా సర్కారును ఎన్ని తిట్లు తిడతాడో అని అందరు భయపడ్డారట. ఆయనకు ఎదురు తిరిగితే ఎమ్మెల్సీ ఓట్లలో మొదటికే మోసం వస్తుందని టికెట్ ఇచ్చి ఓడిచ్చే ప్లాన్ చేసిరని చెయ్యి పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఓట్లలో నిలబెట్టి ఓడగొట్టి పంపిస్తే చెయ్యికి మట్టంట కుట్ట పని వడుస్తుందని రేవంత్ సార్ అనుకుంటున్నాడట. అందుకే కావాల్సుకొని టికెట్ ఇచ్చి పంపించిండని అంటున్నారు. ఇక టికెట్ వచ్చే వరకు చింతపండు యూట్యూబ్ ఛానల్ చూసేటోళ్ళు తక్కువైనరు, తిట్టేటోళ్ళు ఎక్కువైనరు. ఇక ఇటు ఓట్లలో చెయ్యి పార్టీలు అందరూ ఆయనకు కాకుండా అశోక్ అనేట ఆయనకు ఓటేయాలని పార్టీ పెద్ద మనుషులే చెప్పిండ్రట. దీంతో నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ కోసం గుండెకాయ కోసుకుంటున్నామన్నోళ్ళు ఇలా చింతపండు నవీన్ కు ఓటేయొద్దని వీడియోలు చేస్తున్నారు. అంటే కథ ఏం దాకా పోయిందో చూడుండ్రి. కానీ ఈ ఒక్క ముచ్చట నాకు సమజైతలేదుల్లా. దునియాలున్న ముచ్చట్లని చెప్పే చింతపండు నవీన్ కు ఈ కథలో ఓ చిన్న లాజిక్ ఎందుకు సమజ్ కాలేదో తెలుస్తలేదు. పోర్రి తప్పు చేసినందుకు పోయిన సర్కార్ వాళ్ళు రేవంత్ సార్ మీద కేసులు పెట్టిండ్రు. దానికే ఇప్పటిదాకా మర్చిపోతలేరు. సంగతి చూస్తానని కారు పార్టీలను రోజు బెదిరిస్తూనే ఉన్నాడు రేవంత్ సారు. అసోటిది నిన్న మొన్నటి దాకా నోటికొచ్చిన మాటలని తిట్టిన ఆయనను రేవంత్ సారు ఎట్లా మర్చిపోతారు అనుకున్నాడో ఏందో మరి. అందుకే దగ్గరుండి మరి ఓడించే కార్యం నడిపిస్తున్నాడట. పాపం ఒక్క దెబ్బతోని చింతపండుకు నిజంగానే చింతపండు చేసి పంపించిరని బయట పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.